రెండవ దశలోనిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, 2వ దశలోనిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఇక్కడ మనం చూస్తున్న రెండో సంగతిని జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మ మన దగ్గర నుండి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు. కనుక మధ్యాకాశానికి పరిశుద్ధాత్మ ఎక్కడున్నా, ఇప్పుడు మనకు మధ్యన పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మనకు సహాయము చేస్తున్నాడు. మనకు కలిగే పోరాటాల్లో, సాతాను మనలను జయించాలనుకుంటున్న సందర్భాల్లో, సాతాను మనపైన దాడి చేసినప్పుడు, సాతాను మనకు విరుద్ధంగా పన్నాగాలు పని కుట్రలు చేసినప్పుడు మనల్ని కాపాడుతున్నాడు పరిశుద్ధాత్మ. ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పించే పరిశుద్ధాత్మ, ఎలా మనం జీవించాలో నేర్పించే పరిశుద్ధాత్మ, దేవుని సంగతులైనటువంటి ఆ సంగతులన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్లు చేసేదే పరిశుద్ధాత్మ. కొన్ని పర్యాయాలు మనం వాక్యం వింటున్నప్పుడు మనకు అర్థం కాదు కదా, మనకు అర్థం కాదు. అయితే అర్థమయ్యేటట్లు మన ఆలోచన శక్తిని మార్చేదే పరిశుద్ధాత్మ. చెప్పబడుతున్న మాటలను మనకు అర్థమయ్యేటట్లు చేసేది పరిశుద్ధాత్మ. కొంతమంది చెప్తున్నప్పుడు వాక్యం వాళ్ళ భాష వినే వాళ్ళకి అర్థం కాదు, అంటే చాలా కొంచెం హైలీ లాంగ్వేజ్, అంటే ఎక్కువైన ఒక గంభీరమైన వాక్యం చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాదు. ఇదేంటి చెప్తున్నాడు అనిపిస్తుంది వాళ్ళకు. అయితే అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేసేది పరిశుద్ధాత్మే. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత కొన్ని దినాలకు భూలోకానికి పంపించబడిన ఈ పరిశుద్ధాత్మ అప్పటి నుండి ఇప్పటి వరకు మన మధ్యనే ఉంటున్నాడు, మనతోనే ఉంటున్నాడు, మన బాధల్లో ఉంటున్నాడు, మన శ్రమల్లో ఉంటున్నాడు, మన సంతోషంలో ఉంటున్నాడు, మన దుఃఖంలో ఉంటున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు, మనకు ఆలోచన చెప్తున్నాడు, మనం నడిపిస్తున్నాడు. చూసారా, ఇన్ని రకాలైనటువంటి సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మ యేసు ప్రభు పరలోకానికి వెళ్ళగానే ఇక్కడికి వచ్చినాడు. ఇప్పటి వరకు దాదాపుగా 2000 సంవత్సరాల వరకు ఇక్కడే ఈ భూమి మీదే తిరుగుతూ సాతాన్ని అడ్డగిస్తున్నాడు, దేవుని బిడ్డలను కాపాడుతున్నాడు. పరిశుద్ధాత్మకు డ్యూటీ ఉంది. సాతాన్ని అడ్డగిస్తున్నాడు, తన ప్రజలకు ఎవరికి కూడా హాని చేయకుండా, ఆటంకం చేయకుండా సాతాన్ని అడ్డగిస్తున్నాడు, సాతాన్ని వారిస్తున్నాడు, సాతాన్ని నిలువరిస్తున్నాడు, మనకు సహాయము చేస్తున్నాడు, మనకు ఆలోచన చెప్పి నడిపిస్తున్న ఈ పరిశుద్ధాత్మ సంఘం ఎత్తబడగానే పరిశుద్ధాత్మ కూడా ఇక్కడి నుంచి వెడలిపోయి ఆయన పరిశుద్ధాత్మ ఈ లోకంలో నుంచి వెడలిపోగానే జరిగే సంగతి ఏంటంటే, మనము